సమ్మర్కి ముందు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటున్నాను. ముందుగా ఫ్రిడ్జ్లోని పవర్ అంతా ఆఫ్ చేసుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి సామాను ఏమేమి ఉంటాయో అవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలి అనుకున్నప్పుడే నేను ముందుగానే వాటిలో ఉన్నవి ఏవైనా పాలు, పెరుగు లాంటివి అవజేసేస్తాను. మనం నెయ్యి లాంటివి పెట్టుకుంటాం కదా, మేగడ, అది కూడా నెయ్యి చేసేస్తాను. ఏమి తక్కువగానే ఉంచుతాను. మిగతావి ఏమన్నా మిగిలిపోతే అవన్నీ పడేసేస్తాను. ఉంచను. ఎందుకంటే ఫ్రిడ్జ్ వాష్ చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది కదా, మళ్ళీ అవి పాడైపోతాయి. ముందుగా ఇవన్నీ తీసేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఫ్రిడ్జ్ని 2 నెలలకు ఒకసారి అయినా, నెలన్నరలో కంపల్సరీగా 2వ నెలలో దీన్ని క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ రోజులు అలా వదిలేయను. ఇంకా సమ్మర్ వస్తుందంటే ఇంకా చెప్పక్కర్లేదు. మనం అన్నీ ఫ్రిడ్జ్లోనే తోసేస్తాం కదా, సమ్మర్కే మనం ఫ్రిడ్జ్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. అందుకనే ఎప్పుడు క్లీన్ చేసినా చేయకపోయినా సమ్మర్ ముందు మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోండి. మనం గిన్నెలు తోముకునే సోప్ కానీ, లిక్విడ్ కానీ ఏది ఉంటే అది, దాంతో ఫ్రిడ్జ్ని ఇలా రుద్దుకుంటున్నాను. మరి ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా మరకలు ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటిపైన మాత్రం కొంచెం ఎక్కువగా రుద్దుతున్నాను. దుమ్ము, ధూళి లాంటివి ఫ్రిడ్జ్లో ఉండవు, కానీ కూర మరకలు, పాలు, పచ్చళ్ళ మరకలు మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే. మన ఆరోగ్యం ఏంటి అనేది మన ఫ్రిడ్జ్ని బట్టి చెప్పేయచ్చు. ఎవరి కిచెన్లో ఎంత నీట్గా ఉంచుకుంటున్నారు, వాళ్ళ క్లీనింగ్ ఏంటి అనేది ఫ్రిడ్జ్ని బట్టి తెలిసిపోతుంది. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. చాలామంది తెలిసిన వాళ్ళ ఇళ్ళకి కానీ, వెళ్ళినప్పుడు బంధువుల ఇళ్ళకి కానీ టీ పెడతానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పాల కోసం భరించలేనంత స్మెల్ వస్తూ ఉంటాయి. అసలు అవి చూసి నాకు ఎంత టీ కూడా తాగబుద్ధి కాదు. ఒక రకమైన, ఎవరికైనా అంతే, అదొక రకమైన ఫీలింగ్. ఇక్కడ మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ అందులో వెళుతుంది కాబట్టి అక్కడ డస్ట్ పట్టేస్తుంది. ఏదైనా స్టిక్ ఉంటే దానిలో పంపించి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆ స్మెల్కి టీ కూడా తాగబుద్ధి కాదు నాకు. నేను వద్దు, నాకు చెప్పేస్తాను, మొహమాటం ఏమీ లేదు. అంత స్మెల్ వచ్చే వరకు మరి ఎందుకు క్లీన్ చేసుకోకుండా ఉంచుకుంటున్నారో అర్థం కాదు. తోసేయడం మాత్రం అన్నీ తోసేస్తాము, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు కిరాణా సరుకులు కూడా తోసేస్తున్నారు ఫ్రిడ్జ్లోనే. ఫ్రిడ్జ్ని ఒక మినీ కిచెన్గా తయారైపోయింది మనకి. రాత్రి మిగిలిపోయినవి, తినలేక మనకి ఎక్కువైపోయినవి అన్నీ ఫ్రిడ్జ్లోనే వెళ్ళిపోవాల్సిందే. ఫ్రిడ్జ్లోకి అదని ఇదని కాదు. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తేమ అనేది ఏమీ లేకుండా మొత్తం తుడిచేసుకుంటున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో తేమ వచ్చినా ముందు మాత్రం తేమగా ఉంచుకోకూడదు. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా కూడాను మనం సున్నితంగానే వాడుకోవాలి, అప్పుడే అవి సున్నితంగా ఉంటాయి. లేదంటే రఫ్ అండ్ టఫ్గా వాడితే అవి కూడా అలాగే సమాధానం చెప్తాయి హార్డ్గా మనకి. ఫ్రిడ్జ్ నాకు డిస్టర్బ్ అయినా పర్వాలేదు కానండి, ముందు నీట్గా ఉండాలి, క్లీన్గా. లేదంటే ఆ ఫ్రిడ్జ్లో కూడా నేను అసలు నాకేంటో అదొక ఇది తినబుద్ధి కాదు. ఫ్రిడ్జ్ క్లీన్గా నీట్గా లేకపోతే అన్నిటినీ కూడా ఇలా పొడి క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. మేబీ అదొక ఫోబియా అయి ఉండొచ్చు. ఫ్రిడ్జ్ మాత్రం నీట్గా క్లీన్గా ఉండాలి. వీటన్నిటిని తడేమీ లేకుండా మంచిగా తుడిచేసుకుంటున్నాను. ఇంట్లో మనుషులనే కాదు, ఇంట్లో ఉన్న వస్తువులను కూడా మనం మంచిగా చూసుకోవాలి కదా, అదే కదా మన బాధ్యత. మరి అన్నిటినీ సర్దేశాను. ఏంటో కానీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు మంచిగా వర్క్ చేస్తుంది, ఎక్కువ కూలింగ్ వస్తుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా వైట్గా భలే ఉంటుంది చూడటానికి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కవర్లు కూడా పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ కవర్లు అయితే భలే బాగా ఉపయోగపడతాయండి. ఎక్కువగా ఫ్రిడ్జ్ కడగడం కుదరని వాళ్ళు ఈ కవర్లు వాడుకోవచ్చు. ఏవైనా వలిగితే ఆ కవర్ల మీద ఒలుగుతాయి కాబట్టి అవి వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మంచిగా ఉపయోగపడుతున్నాయి. మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఎక్కువగా ఫ్రిడ్జ్లు పేలుతున్నాయి అంటున్నారు కదా, అలా పేలకుండా ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్ని పెట్టేటప్పుడు గోడకి ఆంచకూడదండి, గ్యాప్ ఇవ్వాలి, ఎక్కువ గ్యాపే ఇవ్వాలి. అప్పుడే మనకి ఫ్రిడ్జ్లు అనేవి పేలవు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఆ హీట్ బయటకు వెళ్ళిపోతుంది.